వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. వర్కింగ్ జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం. చింతకాయల విజయ్. జర్నలిస్టులకు 2 సార్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. త్వరలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు. ఘనంగా ఏపీ ఎంజేఏ అనకాపల్లి జిల్లా మహాసభ. నాయకుల ఐడియాలజీ పెంచడంలో పత్రికలతో పాటు పాత్రికేయుల సూచనలు సలహాలు కూడా ఎంతో దోహదపడతాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. జర్నలిస్టులపై వారు రాసిన వార్తలపై కేసులు పెట్టడానికి నేను వ్యతిరేకమని ఆయన తేల్చి చెప్పారు. జర్నలిస్టులకు నర్సీపట్నంలో ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో స్పీకర్ ముందున్నారని ఆయన తెలిపారు. 2 దఫాలు నర్సీపట్నం విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. జర్నలిస్ట్ నాయకులు కోరిన విధంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించే అంశాన్ని తన స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. నర్సీపట్నం కృష్ణా ప్యాలెస్ లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు చూసే మేమంతా ఎత్తుగడలో కానీ వ్యూహాల్లో కానీ ప్రభుత్వాన్ని ఎదిరించడంలో కానీ వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడంలో కానీ ఆయన అనుసరించేటటువంటి వ్యూహాలు ఇంత చిన్న వయసులో ఇంత రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా అని అనిపించే విధంగా ఆయన రాజకీయం చేశారు. ఎందుకంటే నేను దాదాపుగా ఈ ప్రాంతంలో వాళ్ళ నాన్నగారితో పాటు నాకు నేను 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. వాళ్ళ నాన్నగారిని చూశాను. చాలామంది అంటారు తండ్రికి తగ్గ తనయుడు అని. విజయబాబు తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. అయ్యన్న పాత్ర గారు రాజకీయ జీవితం 40 ఏళ్ళు అయితే ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నది మాత్రం గత ప్రభుత్వ ఆయామం 5 ఏళ్ళే. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో చేసిన ప్రతి చేతలో తెరవేన ఉన్నది ఎవరంటే విజయ్. ఇది గొప్పగా చెప్పట్లేదు, ఏదో విజయ్ సార్ నేను పొగడానికి చెప్పట్లేదు. ఒక జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్, నేను విజయ్ బాబుని చాలా దగ్గరగా పరిశీలించి అనుసరించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చాలా తెలివైన వ్యక్తి. ఒక విధంగా పదవులు లేకపోయినా ప్రజల కోసం నిలబడడం అనేది చాలా అరుదు. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించి ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి మన నియోజకవర్గంలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా నిలబడుతున్న వాళ్ళు మనం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు విజయ్ 2 నిమిషాలు మాట్లాడవలసిగా కోరుతున్నాను. పెద్దలు యూనియన్ నాయకులకి, ముఖ్యంగా రామచంద్రరావు గారికి, శివప్రసాద్ గారికి, అదేవిధంగా జోగినాయుడు గారికి, వెంకటప్పారావు గారికి, స్వామి గారికి, అదేవిధంగా వెంకటప్పారావు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయబాబు గారికి, బంగారం గారికి మా యొక్క యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే అయ్యానంటే అభివృద్ధి అనే మాట మనం చాలాసార్లు విన్నాము. అదేవిధంగా ఈ ఎంత నర్సీపట్నం అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటే అయ్యన్న పాత్రుడి గారు సుమారు 4 మధ్యలో ఉన్నటువంటి రాజకీయ సుమారు 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకులు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మంచి క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రముఖ నాయకుల్లో అయ్యన్న పాత్ర గారు. పులి కల్పన పులే పడుతుంది అని చెప్పడానికి, అదేవిధంగా కోస్తా టైగర్ అయ్యన్న అని చెప్పడానికి అనే మాట అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా అంతటి వారిగా పేరుగంచినటువంటి ఇవాళ చింతకాయల విజయబాబు గారు మా నియోజకవర్గంలో ఉన్నందుకు మనం ఎంతో అదృష్టంగా భావించాం. ప్రతి విషయానికి ఏదైనా సమస్య ఉంది అంటే ఆ గుమ్మానికి వెళ్ళి నాకు సమస్య ఉంది అంటే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అతను గొప్పటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఒక నర్సీపట్నం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విజయ్ గారికి మనం యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా రేపు వచ్చే సమస్యని కొద్దిగా పసిగట్టి దాని పరిష్కారం తీసే దిశగా కూడా గొప్పగా ఆలోచించగలిగిన వ్యక్తి విజయబాబు గారు. అంతేవిధంగా ఇప్పటి వరకు మీరు మాకు పార్టీ తరఫున అవనియండి, వ్యక్తిగతంగా అవనియండి, మా జర్నలిస్టులు చాలా విన్నట్టు ఉన్నారు సార్.
ఇక మీద కూడా మీరు అదే విధంగా మా యొక్క జర్నలిస్టు తాలూకా సంక్షేమం అనేవి సంస్థల పైన ఉన్నాయండి మీరు ఒక మంచి చేస్తారని మేము అందరూ ముందు తరఫు ఆలోచిస్తున్నాం సార్. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత పెద్ద చేయవసరం మీరు ఆ ఊరికి ఒక చిన్న డ్రైనేజ్ వేయండి. ఆ ఊర్లో మీరు ముసలైపోయినా పలానా రాము గారు అంటే ఆ రోజు మా ఊరికి రోడ్డు వేయించారు. ఇట్లాంటివి అంటే మనం రోజు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇవి కాదు సమాజం, అవి ఒక పార్ట్ మాత్రమే. మీరు మీ ప్రాంతంలో ఉన్న అంశాలు మీరు చూశారు కదా. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఎట్లా డెవలప్ అయింది. ఒకప్పుడు ఆ చింతపల్లి ఎవడో డ్యామేజ్ అయితే అటు రెఫర్ టు చింతపల్లి నర్సీపట్నం రాస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఉండదు, రెఫర్ టు కేజీహెచ్ అని రాస్తారు. అంటే 6 గంటల జర్నీ, అంటే ఆయుష్ ఉంటే తప్పించి మామూలు బ్రతకదు. ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 50% సాల్వ్ అయిపోయింది, ఏదో మరీ డ్యామేజ్ అయింది తప్పించి. అది గురించి ఒక జర్నలిస్ట్ యూనియన్గా మన అందరం కలిసి ఉండాలి. సంక్షేమం ఎట్లాగా ఎవరో పొలిటికల్ లీడర్స్ చేస్తారో మన యూనియన్ ప్రెజెంట్ చేస్తుంది, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. బట్ జర్నలిస్ట్గా మనం బ్రతికుండాలంటే ఆ ప్రాంతానికి చెందిన అలాగే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని నేను సూచిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఏ కమిటీలో ఉన్నప్పుడు కూడా కొందరికి అవకాశాలు వస్తాయి. ఈసారి ఒకరికి వచ్చి రావచ్చు, ఇంకొకరికి నెక్స్ట్ టైం వస్తుంది. స్వామి గారు నెక్స్ట్ మన నెక్కపల్లి చంద్రరావు, కిషోర్ వీళ్ళందరూ కూడా పారదర్శకంగా ఉంటారు. కమిటీ ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ మన వల్లే. నెక్స్ట్ మనకి కూడా అవకాశం ఉంటుంది అని మీరందరూ కలిసి ఉండండి. ఇక ఈ ప్రభుత్వం ఎంతో కొంత జర్నలిస్టులకి సానుకూలంగా మన ప్రభుత్వం అనేది నా ఆలోచన. ఎందుకంటే ఒకప్పుడు జర్నలిస్ట్ సంఘాలకి అక్రిడిటేషన్ కమిటీలో స్థానమే లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలక్ట్రానిక్ మీడియాకి అవకాశం ఇచ్చారు, ప్రింట్ మీడియాకి అవకాశం ఇచ్చారు. అయితే మనకిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అర్హుడైన జర్నలిస్ట్కి అక్రిడిటేషన్లో అవకాశం ఇవ్వాలి. రేపు గవర్నమెంట్ ఒక షార్ట్ టైంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని ఒక ప్రపోజల్ ఉంది. కాబట్టి మీరందరూ అంటే ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు మీరు కాబట్టి అందులో అర్హుడైన జర్నలిస్ట్ అతను ఆ రోజు టీవీలో ఉండొచ్చు, లేకపోవచ్చు. నిజంగా రియల్గా ఆ జర్నలిస్ట్ మంచి వ్యక్తి, ఆ కుటుంబం పేదవారు అర్హులైతే వారికి మనం కలెక్టర్ని కలవచ్చు, వాళ్ళకి కూడా అకామిడేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను యూనియన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నానంటే మీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యం మీ అందరికీ తెలియదు, నేను చెప్పాలి. ఎప్పుడైనా మన కృతజ్ఞత ఉండాలి ఎక్కడైనా. ఆ రోజు స్వామి గారు, మన చంద్రరావు, కిషోర్, ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా నాకు కోఆపరేట్ చేశారు. అంటే వ్యక్తిగతంగా నాకు ఎంత ఎబిలిటీస్ ఉన్నప్పుడు కూడా దానికి సపోర్ట్ చేసే వ్యవస్థ ఉండాలి. ఆ రోజు ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్రకి చెందిన నేను ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన కార్యదర్శి అయ్యాను అంటే ఈ ఉత్తరాంధ్రకి చెందిన మన ఫ్రెండ్స్ ఇచ్చిన సహకారమే. మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నీతి నియమాలు పాటించాలి, సమాజానికి హితంగా ఉండాలి. లేనప్పుడు ఈ వ్యవస్థ నుంచి దూరం వెళ్ళిపోవడం ఎందుకంటే మనం చేసే ఒక తప్పు వల్ల ఒక మీడియా అంతా ఫ్రాడ్, మీడియా వల్ల భరించలేకపోతున్నాం. ఎందుకంటే నాకు నా ఫ్రెండ్ మొన్న ఒకటి చెప్పాడు, మీరు కూడా చూస్తుంటారు. ఒక బోట్లో ఒక ఇంజనీర్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, పొలిటీషియన్ ఉన్నారు, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ఒక పిక్చర్ వేశారు, ఇందులో ఎవరు తోసేయాలంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జర్నలిస్ట్ తోసేయాలి సార్. అంటే ఇది ఒక పొలిటీషియన్ చెప్పడానికి ఇష్టపడరు. మనం దీన్ని ఎందుకు ఇట్లా వచ్చిందంటే ఖచ్చితంగా ఈ జర్నలిస్ట్ అనేది ఒక విలువైన వ్యవస్థ. ఈ విలువైన వ్యవస్థ కొంత స్పాయిల్ అయింది కాబట్టి సమాజం కొంత ఇష్టపడట్లేదు. దాన్ని సరిచేసుకునే వ్యవస్థ శక్తి మనకే ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికైనా మంచిగా ఉంటే మీడియా అనేది ప్రతి ఒక్కరి మాట నుంచి ఫోర్త్ ఎస్టేట్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకి, పబ్లిక్కి కానీ గవర్నమెంట్కి కానీ బ్యాక్ బోన్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. దానికి చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీలో, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి, ఉన్న 5గురిలో నేను ఒకటి కాబట్టి ఈ రాష్ట్రంలో మాకు మొట్టమొదటి మాట ఏంటంటే పార్టీ ఆఫీస్కి మీడియా నుంచి ఎవరు వచ్చినా కానీ అత్యంత ఉన్నతమైన గౌరవం ఇవ్వాలని చెప్పి మాకు మా ఐడియాలజీలో చెప్తుంటారు. మేము మా ఐడియాలజీ మినిట్స్లో చెప్పింది మీకు చెప్తున్నాను. అయితే చాలామంది ఏంటంటే సోషలిజం గురించి మాట్లాడుతుంటారు, అలాగే ఫ్యాసిజం గురించి మాట్లాడుతుంటారు, చాలామంది జర్నలిజం గురించి కూడా మాట్లాడుతుంటారు. కానీ ప్రతి దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఇజం అనేది చాలా ఐడియాలజీతో కూడుకున్న వ్యక్తి. ఈరోజు ఏంటంటే ఒక యూనియన్ ఫామ్ చేశారు అని అంటే దానికి ఒక ఐడియాలజీతోనే ఫామ్ చేస్తారు. లేకపోతే ఏదొచ్చినా కానీ ఈ ట్రైబల్కి సంబంధించిన అన్ని ఏరియాలకి మంచి జరిగే విధంగా ఈ గడ్డ అంత పవిత్రమైన ఏజెన్సీ ముఖద్వారం కూడా కాన్స్టిట్యూషన్ అని చెప్పి సందర్భంగా
గా నేను అనుకుంటుంటాను. అందుకనే ప్రియాంబుల్ నేను ఈవెన్ వాషింగ్టన్లో ఉన్నప్పుడు ఉన్న క్లాస్లోని 23 మంది ఉంటే దాంట్లో 22 మంది వైట్స్. నేను ఒక్కడనే ఇండియా నుంచి ఉండేవాడిని. ఎందుకంటే అక్కడ అమెరికన్ పాలిటిక్స్ చదవడానికి ఎవరు దేవుడి కింద కూడా పూజించేస్తుంటారు. ఒక్కొక్కసారి దేవుడి కింద పూజించినట్టే అప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్యాసిజం, డిక్టేటర్షిప్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఆ దేవుడు ఎలా ఉంటాడంటే చాలా సౌమ్యంగా ఉంటాడు. అప్పుడు దాకా ఆ దేవుడు ఎలా ఉంటాడంటే చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చి చాలా మంచిగా ఉంటాడు, అందరితో బాగుంటాడు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ పరిధి దాటిపోయి దేవుడు అయిపోతాడో అక్కడ డిక్టేటర్షిప్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 5 years ఒకసారి ఎలక్షన్ ఉండాలి, ఆర్టికల్స్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉండాలి, మనుషులు మాట్లాడాలి, జర్నలిస్టులు స్వేచ్ఛగా రాయాలి అని ఆలోచించిన వ్యక్తి, మహోత్తమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన క్లియర్గా ప్రియాంబుల్లో మనం చూసుకుంటే జస్టిస్ గురించి, ఈక్వాలిటీ గురించి, ఫ్రెటర్నిటీ గురించి మనకి చూసుకుంటే అన్ని స్ట్రక్చర్ని కూడా, హైరార్కీని కూడా, we the people of India having solemnly resolved to constitute India into a sovereign secular అని చెప్పి అన్ని పదాలని ఆ రోజుల్లో ఆలోచించి ఆయన ముందు చూపుతూ ఆలోచిస్తే ఈ రోజు నేనేమంటానంటే మీ వృత్తి అయినా మా వృత్తి అయినా ఆ పుల్లో ఆలోచించిన వ్యక్తిత్వం కలిగిన ఐడియాలజీని చంపకుండా ఉంటే చాలని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే